హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు స్నేహం గ్రామర్ పార్ట్ టెక్స్ట్ బుక్ రీడింగ్ చూద్దాం. భాషాంశాలు పాదజాలం. కింది వాక్యాల్లో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాన్ని రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణ: మానవులు సంపదను మంచి మార్గంలో సంపాదించాలి. ధనాన్ని అవసర పనులకు ఖర్చు పెట్టరాదు. ఒకటో ఉదాహరణ: ద్వారకా నగరం సౌధములు బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి. సౌధమును మీన్స్ మేడలు. కర్ణుడు అసమాన శౌర్యమును ప్రదర్శించాడు. శౌర్యమును మీన్స్ శూరత్వము. శ్రీరామ సుగ్రీవు స్నేహం కోసం ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ మీన్స్ సోపద. చెడ్డవారితో సఖ్యం మంచిది కాదు. సఖ్యం మీన్స్ స్నేహం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆలో సెకండ్ చూద్దాం. కింది వాక్యాలు చదివి పర్యాపదాలను గుర్తించండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ చూద్దాం. మంచి మిత్రులతో స్నేహం చేయాలి. నేస్తాలతో సరిగా నడుచుకోవాలి. ఆ స్నేహితులే ఆపదలో ఆదుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో పర్యాపదాలు చూద్దాం. మిత్రులు, నేస్తాలు, స్నేహితులు. నెక్స్ట్ సెకండ్ చూద్దాం ఫ్రెండ్స్. ఆ గృహలో తల్పములు చాలా ఉన్నాయి. ఆ శయ్యలు మత్తనైనవి. ఆ పరుపులపై నిద్ర సుఖంగా ఉంటుంది. ఇందులో పర్యాపదాలు చూద్దాం ఫ్రెండ్స్. తల్పములు, శయ్యలు, పరుపులు. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ చూద్దాం. స్నేహ కొత్త వసనములు తెచ్చుకుంది. ఆ అంబరములంటే తనకు చాలా ఇష్టం. పుట్టినరోజున కొత్త వస్త్రాలను ధరించింది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో పర్యాపదాలు చూద్దాం. వసనములు, అంబరములు, వస్త్రాలు. ఓకే ఫ్రెండ్స్, ఫోర్త్ చూద్దాం. ప్రతి ప్రాణికి ఉదకం అవసరం. శిలము లేనిది మనుగడ లేదు. కావున జలము వృధా చేయకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో పర్యాపదాలు. ఉదకం, శిలయలం. నెక్స్ట్ ఐదోది చూడండి ఫ్రెండ్స్. పత్రం నీటి బిందువులతో మెరుస్తుంది. నెక్స్ట్ అందువల్ల ఆ దళం మరింత అందంగా కనిపిస్తుంది. ఆ ఆకుతో పూల పొట్లం కడతారు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో పర్యాయపదాలు. పత్రం, దళం, ఆకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతటితో ఈ వీడియో ముగిసింది. ఇంకో ఈ రెండు ఇవి కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో నేను పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.